అధ్యక్ష, 16వ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, నా నియోజకవర్గ ప్రజలకి, మీకు అందరికీ నమస్కారం. భీమవరం నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు, మురికి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కురిసిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పంట కాలువ తవ్వటం కానీ, మురికి కాలువ తవ్వటం కానీ జరగలేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి. 10 మీటర్లు వెడల్పున్న డ్రైను మీటర్ వెడల్పు కూడా లేదు ఇప్పుడు. దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రైన్స్, పంట కాలువలు అభివృద్ధి పరచకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలువ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు. ఏ మురుగు కాలువ కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాధవి గారు, నెల్లిమర్ల. అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నది అధ్యక్ష. కానీ మా దురదృష్టం ఏంటంటే, అంత ఎయిర్పోర్ట్ వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు. వాడుకున్న నీరు సరిగ్గా బయటికి వెళ్ళడానికి కాలువలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే, ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకొని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి, దోమల బాధలు ఎక్కువగా ఉండి, అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది. అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి. వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గంలో ఇది పుండి మీద కారంలా తయారవుతున్నది. కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు అలోకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష. మన దేశంలో సుమారు 50 కోట్ల మంది యువత ఉంది. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాసు, గత సంవత్సరం చూసినట్టయితే 6,09,00,000 మంది 10th క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు. ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోద్బలము, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రోద్బలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక, సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది. ఐటీఐ చదువుకుంటే వాళ్ళకి ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఐటీఐ, పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్గా కానీ,
ప్లంబర్గా కానీ డ్రాఫ్ట్స్మెన్ కానీ ఈ పలు రకాల 134 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 134 కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు షెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు. ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఐటీఐ అనేది, పాలిటెక్నికల్ అనేది, దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళ మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల 3 ఏళ్లలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్లలో ఉద్యోగం ఉపాధి రెండిట్లో ఏదో ఒకటి పొందగలుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష. శ్రీమతి పంచుమతి అనురాధ గారు, సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్న అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష.